హాయ్ అండి అందరికీ. నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో తలకాయ బొక్క కాళ్ళ సూపు చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తలకాయ బొక్క కాళ్ళ పీసెస్ ఉన్నాయి కదా అండి, వాటిని కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకోండి. వాష్ చేసేసుకున్న వాటిని కుక్కర్లో వేసేస్తున్నాను. కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతాయి కాబట్టి కుక్కర్ నేను తీసేసుకున్నానండి. వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసిన తర్వాత నేను పెద్ద గ్లాస్ తోటి ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ తీసేసుకున్నానండి. ఇలా వాటర్ తీసేసుకొని 7 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసాను. ఇప్పుడు పక్కకి ఒక కడాయి తీసేసుకొని అందులో సరిపడా ఆయిల్ తీసేసుకున్నానండి. సరిపడా ఆయిల్ తీసేసుకున్న తర్వాత అందులో హోల్ గరం మసాలా యాడ్ చేశానండి. ఇలాచి, దాల్చిన చెక్క, సాజీర, లవంగాలు. ఈ మసాలా ఆయిల్లో వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న పీసెస్ని యాడ్ చేసేస్తున్నాను. ఇందులోనే ఉల్లిగడ్డ యాడ్ చేస్తున్నానండి. ఉల్లిగడ్డ క్వాంటిటీ ఎంత ఎక్కువగా ఉంటే అంత గ్రేవీ మనకి థిక్గా వస్తుంది. సో అందుకనేసి నేను ఒక 3 పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసేసుకొని ఇవన్నీ పీసెస్గా కట్ చేసుకొని వేసేస్తున్నాను. ఆ ఉల్లిగడ్డ పీసెస్ని మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఉల్లిగడ్డ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి నేను కాస్త సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. ఇలా సాల్ట్ యాడ్ వల్ల ఉల్లిగడ్డ అనేది తొందరగా వేగిపోతుందండి ఆయిల్లో. సో అందుకనేసి యాడ్ చేశాను. ఇలా ఆయిల్లో పచ్చిమిర్చి ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా వేసేసానండి. ఈ పుదీనాని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం యాడ్ చేసుకోవాలండి. అల్లంని నేను ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం తీసేసుకొని అందులో ఒక చిన్న గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నానండి. ఆ వాటర్లో అల్లాన్ని ఇలా మిక్స్ చేశానండి. ఇలా ఎందుకు అంటే ఇలా చేయడం ద్వారా సూప్ అనేది గ్రేవీగా కొంచెం థిక్గా వస్తుంది. సో అందుకనేసి నేను ఇలా చేసేస్తున్నాను. ఇలా మిక్స్ చేసిన అల్లాన్ని ఉల్లిగడ్డ ఇందాక వేయించుకున్నాం కదా అందులో యాడ్ చేసేసుకోండి. ఇలా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు తీసుకున్నానండి. స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత ఇలా కలిపేసుకోండి. కలిపేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచిన తర్వాత అందులోనే ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేసేస్తున్నాను. మీరు నార్మల్గా తినే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసేయండి. నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. యాడ్ చేసేసి మంచిగా కలిపేసేయండి. కింద అడుగు అంటుకోకుండా చూడండి, అల్లం వేసాం కాబట్టి కింద మాడిపోతుంది. కుక్కర్ విజిల్స్ కంప్లీట్ అయ్యానండి. ఓపెన్ చేసి చూసేద్దాం. ఓకే, మంచిగా కుక్ అయిందండి. ఈ కుక్ అయిన పీసెస్ని ఇలా యాడ్ చేసేసాను. ఓన్లీ పీసెస్ని మాత్రమే యాడ్ చేయండి. అందులో వచ్చిన సూప్ ఉంటుంది కదా అండి, దాన్ని అలాగే ఉంచేసేయండి. ఓన్లీ పీసెస్ని మాత్రమే తీసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇలా తీసేసుకున్న పీసెస్ని మంచిగా కలిపేసేయండి. ఒకసారి మంచిగా ఆ మసాలా అవన్నీ కారం, పసుపు, అల్లం అదంతా ఆ పేస్ట్ మొత్తం పీసెస్కి పట్టేలాగా మంచిగా కలిపేసేయండి. ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు అలానే ఉంచేసేయండి. 5 మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి అలా ఆయిల్లో కుక్ అవుతూ కనిపిస్తుందండి. చూసారా పీసెస్ నుంచి ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో అలా మంచిగా ఫ్రై చేసుకోండి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. సో ఆయిల్లో ఒక 5 to 10 మినిట్స్ వరకు
మంచిగా ఫ్రై చేసేసేయండి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందాక మనం మిగిలిపోయిన సూప్ ఉంటుంది కదా అండి కుక్కర్లో, ఆ మిగిలిపోయిన సూప్ని కాస్త ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇదే సూప్ క్వాంటిటీ మీకు ఓకే, ఇంతవరకు చాలు అనుకుంటే ఓకేనండి. లేదు కొంచెం క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఒక వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇందులో. ఇలా యాడ్ చేసిన తర్వాత కలిపేసుకోండి. కలిపేసుకొని మూత క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ వరకు ఉంచేసేయండి. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి ఇలా బాయిల్ అవుతూ కనిపిస్తుందండి. పీస్ అనేది మంచిగా ఉడికిపోతుంది. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత క్లోజ్ చేసేయండి. మూత క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి కుక్ అవుతూ ఉంటుంది. ఈ కుక్ అయిన దాంట్లో నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పౌడర్ తీసుకున్నానండి. ఎండు కొబ్బరి పౌడర్ యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు ఉంచేసేయండి. టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేసి నేను ఆల్ మిక్స్డ్ మసాలా పౌడర్ వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ వరకు తీసేసుకున్నాను. తీసేసుకొని కలిపేసాను. ఇలా కలిపేసి ఒక 2 మినిట్స్ వరకు మళ్ళీ క్లోజ్ చేసేసాను. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేయండి. వేసేసిన తర్వాత అందులోనే కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత చూడండి ఒకసారి సూప్ అనేది క్వాంటిటీ ఎంత థిక్గా వచ్చిందో. మరీ చారులా వాటర్లా కాకుండా సూప్ అనేది కొంచెం థిక్గా వస్తుందండి. చూడండి ఎంత థిక్గా వచ్చిందో. ఓకే, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసేయండి. ఇంతేనండి, సింపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.